శనిత్రయోదశి వ్రతం అనే పేరుతో ఈశ్వరుణ్ణి పూజించాలని పురాణాల్లో చెప్పారు. కాబట్టి జనవరి 31 అందరూ ఏం చేయాలంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ సాయంకాలం పూట శివుణ్ణి పూజించాలి. శివుడికి అభిషేకం చేయాలి, అంటే నక్తం ఉండాలి. ఆ తర్వాత ఆకాశంలో చంద్రుడిని చూసి శివుడికి అన్నం నైవేద్యం పెట్టి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే దీన్ని శనిత్రయోదశి వ్రతము అనే పేరుతో పిలుస్తారని పురాణాలలో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శనిత్రయోదశి వ్రతం అంటే శివ సంబంధమైనటువంటి వ్రతము అని అర్థం. వీలైతే ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించుకొని వస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా శనిత్రయోదశి వ్రతము అనే పేరుతో ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో పూజించటం, ఉపవాసం ఉండటం, అన్నం నైవేద్యం పెట్టడం, వీలైతే శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం చేయండి. శివానుగ్రహం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు.